ఇప్పుడున్న సమయంలో పడి పూజ అంటే 4-5 లక్షలతో కూడుకున్న వ్యవహారం అని చెప్పి భక్తుల్లో ఒక అపోహ మాత్రమైతే ఉన్నది. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన ఈ యొక్క డెకరేషన్ల పుణ్యమా అంటూ ఖర్చులు పెరిగినాయే కానీ ఒకప్పుడు అరటి మండలతో కట్టారండి. అయ్యప్ప స్వామి వారి పడి పూజ అంటే గతంలో ఎక్కడ చూసినా అరటి మండపాలే ఉండేవి. చాలా సింపుల్గా అయిపోతుందండి. అయ్యప్ప స్వామి వారికి కావాల్సింది భక్తి కానీ ఆడంబరం కాదండి. మనకి కావాల్సింది ఇక్కడ భక్తి ముఖ్యం. అంతే తప్ప ఆయన 4 లక్షలు పెట్టి చేశాడు, నేను 5 లక్షలు పిలిపిస్తున్నారు, నేను 5 లక్షలు పెట్టి చేశాను అనేది అక్కర్లేదండి. ఈ పడి పూజ అనేది దేవాలయంలో ఉన్న అయ్యగారు కానీ ఈ యొక్క దీక్షా నియమనిష్టలు తెలిసిన గురుస్వామితో కానీ ఎవరితోనైనా చేయించుకోవచ్చండి. ఈ యొక్క పూజా విధానం తెలిసిన అయ్యగారు కానివ్వండి, గురుస్వాములు కానివ్వండి, ఎవరైనా ఈ యొక్క పడి పూజ చేయొచ్చు. అరటి మండలతో కట్టుకొని గణపతి స్వామి వారిని, అయ్యప్ప స్వామి వారిని, సుబ్రహ్మణ్య స్వామి వారిని, వెంకటేశ్వర స్వామి వారిని, లక్ష్మీ అమ్మవారి ఫోటోలు, ఈ 5 ఫోటోలు పెట్టుకొని యథావిధిగా పూజా కార్యక్రమం సక్రమంగా నడిచిందా లేదా అన్నది చూసుకోవాలి. కానీ మనం స్టేజీలు ఆడంబరం కట్టామా, డెకరేషన్ గట్టిగా చేసామా, మేళతాళాలు పిలిచామా, ఇవన్నీ స్వామివారికి అవసరం లేదండి. జరగాల్సిన పూజా కార్యక్రమం సక్రమంగా జరిగిందా లేదా అది కావాలి.